హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేసానండి మళ్ళీ చీరల ప్రీప్లేటింగ్ చేస్తూ. మధ్యలో ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చాను కదా. ఈ చీరల్ని ప్రీప్లేటింగ్ చేస్తున్న టైంలో ఒక పావు గంట 20 నిమిషాలు దిగాలుగా కూర్చుండిపోయానండి. ఎందుకు ఏంటి అన్నది చెప్తా. ఎందుకు అంత దిగాలు పడ్డాను అన్నది. చక్కగా ప్రీప్లేటింగ్ చేయటానికి రెడీ అవుతున్నాను, చూస్తున్నారా? వాళ్ళు అలా చీరలు తీసుకొచ్చారు. ఇదిగో ఇలా ఐరన్ చేయడానికి రెడీ అయ్యాను. ఎన్ని చీరలు ఒక్కసారి గమనించండి. కావాల్సినవి ఎటు తెలిసిందే కదా. టేప్ కావాలి, పిన్నిస్లు కావాలి. వాటికన్నా ముందుగా ట్రైపాడ్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఈ చీరలను చూసారా, మొత్తం 4 చీరలు ఇచ్చారండి. ఎవరయ్యి ఒక ఇంట్లో వాళ్ళే పెళ్లి కూతురు చీరలు 2. ఈ చీర అర్థమైపోయింది కదా, తరంలాల్ శారీ అని చెప్పి. ఆ పక్కనున్న ఆ ఆరెంజ్ శారీ వచ్చేసి వ్రతానికి. ఈ శారీ వచ్చేసి పెళ్లి కూతురు వదిన చీరండి. ఈ చీర పెళ్లి కూతురు అక్క చీర. అంటే మొత్తం 4 చీరలు ఇచ్చారు. ఇప్పుడు నేను ఏ చీరల్ని ముందుగా ప్లీటింగ్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను అన్నది చెప్తా. ఎన్నెన్ని ప్లీట్స్ పెట్టాను అన్నది కూడా చెప్తా. ఇన్ని అంటే 4 చీరల్ని 4 డిఫరెంట్ ప్లీట్స్ అయితే చేశానండి. 4ని ముందుగా నేనేం చేస్తాను, చక్కగా చీరలకి ముందుగా పిన్నిసులు పెట్టుకొని ఇదిగో ఇలా రెడీ చేసేసుకుంటాను. షోల్డర్ ప్లీట్స్ పెడతాను. అలానే కుచ్చిళ్ళకి కూడా ముందుగానే పిన్నిసులు సెట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత చక్కగా ఐరన్ చేయటానికి ముందు ఏ చీర ఐరన్ చేస్తున్నానో చూడండి. ఇందాక చెప్పాను కదా, పెళ్లి కూతురు చీర ఈ 2 చీరలు అనని. ఆ పక్కనున్న 2 చీరలు వచ్చేసి పెళ్లి కూతురు అక్కది, వాళ్ళ వదిన చీర. ఇప్పుడు నేనైతే పెళ్లి కూతురు వదిన చీర ప్లీటింగ్ చేస్తున్నాను. ఎన్ని ప్లీట్స్ పెట్టాను అన్నది చెప్తా. కుచ్చిళ్ళకి కూడా 8 కుచ్చిళ్ళు పెట్టానండి ఈ పాపకి. అసలు ఎన్నో చీరలు చేశాను కదా. మొత్తం మీద నాకు 2, 3 నా చీరలను కాకుండా వేరే వాళ్ళ చీరలు 2, 3 ఈ శారీ ఫాల్స్ కుట్టిన విధానం అన్నీ ఒకలానే ఉన్నాయి. ఈ 2 చీరల్ని కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే డిఫరెంట్ అన్నది ఎందుకంటే చేత్తో హెమ్మింగ్ చేశారండి ఈ ఫాల్స్ది. అబ్బా, చాలా రోజులకి ఇంత మంచిగా ఈ ఫాల్స్ ఇలా కుట్టిన చీరలు ఇచ్చారే అని ఫీల్ అయ్యాను. మొత్తం ఈ 4 చీరల్ని చక్కగా చేత్తోనే హెమ్మింగ్ చేయించేశారు. హైదరాబాద్లో చేయించారంటండి. కుచ్చిళ్ళని ఐరన్ చేశాను. ఇప్పుడు షోల్డర్ ప్లీట్స్ని ఐరన్ చేస్తూ ఎన్ని ప్లీట్స్ పెట్టాను. ఈ చీరని కూడా మొత్తం 12 ప్లీట్స్ అయితే పెట్టాను. చెప్పాను కదా, నేను చాలాసార్లు మీకు చెప్తూనే ఉన్నాను. 12 ప్లీట్స్ పెట్టాలి, పెట్టించుకోవాలి అనుకున్నప్పుడు వడ్రాడం కంపల్సరీ అండి అనని. అలానే చీరని బట్టి ఆ 12 వస్తాయా, 10 వస్తాయా, 11 వస్తాయా అన్నది ఉంటుంది. అలానే కస్టమర్ ఇష్టాన్ని బట్టి కూడా చాలామంది నన్ను 6 ప్లీట్స్ కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు. 6 ప్లీట్స్కి నా దాకా వచ్చి చేయించుకోవాల్సినంత అవసరం ఏముందండి, అవునా కదా? అయినా సరే వాళ్ళకి చెప్తాను, ఏమండి 6 అయితే నాకు దాకా అవసరం లేదండి, 8, 10, 12 ఓకే, చక్కగా చేయించుకోవచ్చు అని చెప్తాను. మొత్తానికి ఈ చీరని ప్లీటింగ్ చేశానా, బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. ఇందాక మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఒక 15 అరగంట అంటే 15 నిమిషాలు కానీ అరగంట మధ్యలో కానీ దిగాలుగా అలా కూర్చుండిపోయానండి. ఎందుకు అని చెప్తానండి. చీరని ఐరన్ చేస్తున్న టైంలో బ్రేక్ పావుగంట అరగంట బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్ ఏంటి, వీళ్ళకి ఈ చీరల్ని త్వరగా ఇచ్చేసేయాలి, అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి పంపించాలి అన్న ఆలోచనతో నాకు ముందుగానే కావాలని అడగటం. నేను ఐరన్ చేస్తున్న టైంలో అప్పుడు ఆ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అమ్మ బాబాయ్, ఎలా 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 అని అని అనుకుంటున్న టైంలో ఒక మంచి ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచన ఏంటి అన్నది చెప్తా. చూసారు కదా, బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్న టైంలో గ్యాప్ వచ్చిందని చెప్పాను కదా. ఆ గ్యాప్ ఏంటి, ఈ చీర అయిపోయిన తర్వాతే నాకు తెలిసిందండి. అవునండి, చక్కగా ఐరన్ చేశాను, ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేశాను. ఆ తర్వాత ఇదిగో ఇంకొక చీర ఐరన్ చేయడానికి ప్రిపేర్ అయ్యాను. అప్పుడు మీరే గమనించండి, మీకే తెలుస్తుంది ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంతసేపు ఆగి. అంటే అంతసేపు ఆగింది మీకు వీడియో షేర్ చేయట్లేదులేండి, అసలు వీడియోనే తీయలేదు. చూసారా, ఈ ఈ కుచ్చిళ్ళకు కూడా ఎన్ని పెట్టాను, 8 ప్లీట్స్ పెట్టాను. వదిన మరదళ్ళయి ఈ 2 చీరలు 8 ప్లీట్స్ పెట్టడం, ఐరన్ చేద్దాము అని చెప్పి
ప్రిపేర్ అవుతూ ఉండంగా చక్కగా వీడియో తీసుకొని, ఆ తర్వాత ఐరన్ బాక్స్ పట్టుకున్న తర్వాత అర్థమైందండి. ఇప్పుడు తెలిసిపోయింది కదా! ఒక పావుగంట ఎందుకు దిగాలుగా కూర్చున్నాను అన్నది. నా ఐరన్ బాక్స్ పాడైపోయిందండి. ఐరన్ చేస్తూ ఉంటే ఎంతకి ఈ చీర ఐరన్ అవ్వట్లే. ఏంటబ్బా! ఐరన్ అవ్వట్లేదు అని చెప్పి అప్పుడు ఐరన్ బాక్స్‌ని గమనించాను. అబ్బబ్బబ్బబ్బా! ఎలా, 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 ఎలా అంటే అప్పటికప్పటికి ఐరన్ బాక్స్ తెచ్చిచ్చేవాళ్ళు ఉండాలి. కొత్తదన్నా తెచ్చుకోవాలంటే టైం పడుతది. పాతది తెచ్చుకోవాలంటే పక్కింటినో, ఎదురింటినో అడగాలి. ఈ కొంచెం గ్యాప్‌లో నాకు టైం వేస్టే కదా అని ఫీల్ అవుతూ తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇదిగో ఇలా ఐరన్ బాక్స్ తెచ్చేసుకొని, ఆ తర్వాత ఐరన్ చేయటానికి రెడీ అయిపోయానండి. అప్పుడు చూడండి హ్యాపీ. అందుకే పావుగంట, అరగంట వేస్ట్ అయిపోయింది నా టైము. ఈలోపు ఇంకో చీర చేసేదాన్ని కదా! వాళ్ళే ఫోన్‌లు చేస్తున్నారు. అయిందా ఆంటీ, అయిందా మేడం అని అంటూ. ఇంకొక పావుగంట రా, ఇంకొక అరగంట రా అని చెప్పి ఇదిగో ఈ చీరలనైతే కంప్లీట్ చేయడానికి ప్రిపేర్ అయ్యాను. షోల్డర్ ప్లీట్స్ ఎన్ని పెట్టానో చెప్పలేదు కదండీ! 8 ప్లీట్స్ పెట్టాను. ఈ పాప వడ్రాణం పెట్టుకుంటాను, కానీ పెట్టుకోవచ్చు, పెట్టుకోపోవచ్చు అని ఇలా మీ మాంసలో చెప్పటం వల్ల, సరే అయితే నేను 8 ప్లీట్స్ పెడతానురా, చిన్న చిన్న ప్లీట్స్ పెడితే వడ్డాణం గనక పెట్టకపోతే మంచిగా అనిపించదురా అని చెప్తే, సరే ఆంటీ 8 ప్లీట్స్ పెట్టండి అని చెప్పింది. అలానే చక్కగా మరదలకి ఎన్ని ప్లీట్స్ పెట్టాను అంటే, పెళ్లి కూతురి అక్క చీర, పెళ్లి కూతురి వదిన చీర ఇలా ముందుగా ఐరన్ చేస్తున్నాను కదా! తర్వాత 2 చీరల్ని ఎన్ని ప్లీట్స్ పెట్టాను అన్నది మీరు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడాల్సిందేనండి. అవునండి. మొత్తం 4 చీరల్ని ఒకే వీడియోలో నేను అప్లోడ్ చేసేసాననుకోండి, బోరు కొట్టేసేసి అబ్బా! ఒకటే పద్ధతి వద్దులే మనకి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను ఎందుకు ఈ 2 చీరల్ని ముందుగా మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అంటే, ఒకటి 12 ప్లీట్స్, ఒకటి 8 ప్లీట్స్ అని చెప్పాను కదండీ! నెక్స్ట్ వీడియోలో ఇంతకన్నా ఎక్కువ, ఇంతకన్నా తక్కువ అన్నది తెలుసుకోవాలి అంటే అదే చెప్పాను కదా! నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటాను. ఆ 2 చీరలు అదిగో పక్కనండి పిన్నిస్లు పెట్టి పక్కన పెట్టేసేసాను చూసారా? ఈ చీరలు అయిపోయిన తర్వాత ఆ చీరలను చేస్తాను. మనము ఇలా శారీస్‌ని ప్లీటింగ్ చేస్తున్నామన్న విషయం తెలిసిన తర్వాత మన నైబర్స్ అందరికీ తెలుస్తది. అలానే తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఎవరన్నా సరే ఇక్కడ చీరల్ని ప్లీటింగ్ చేసుకోవాలి. ఎవరు చేసేవాళ్ళున్నారు అని చెప్పి వాళ్ళకి తెలిసిన వాళ్ళని అలా అడుగుతూ ఉంటారు. అలా అడిగి ఇదిగో ఇలా ఇచ్చేస్తారు. ఎలా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.